తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం మరింత ఉద్రిక్తంగా మారింది. 7వ రోజుకు చేరుకున్న గాలింపు చర్యల్లో అటవీ శాఖ వ్యూహం మార్చింది. డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, థర్మల్ సెన్సార్ పరికరాలతో పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. పూణే నుంచి వచ్చిన స్పెషల్ ట్రాంక్విజర్ టీంతో పాటు స్థానిక వెటర్నరీ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. పులికి మత్తు ఇంజెక్షన్తో పట్టుకునేలా ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రివేళ రైతులు పొలాలకు వెళ్లొద్దని, గ్రామస్తులు గుంపులుగా కదలాలని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లాలో పెద్ద పులి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు సైతం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 7వ రోజు చేరుకున్న ఈ రోజుకైతే మాత్రం పూర్తిగా కూడా పులికి సంబంధించిన సమాచారం ఏది కూడా అధికారుల చేతికి అయితే మాత్రం చిక్కిన పరిస్థితి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే పూణే నుంచి వచ్చిన రిస్క్ టీం కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా పూర్తిగా దీన్ని కనుగొనలేని పరిస్థితులు అయితే మాత్రం ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మనకు వారం రోజుల నుంచి కూడా రాజానగరం తొర్రుడి గ్రామం నుంచి మొదలైన యొక్క పులి ప్రయాణం ఈ రోజు రాత్రి సమయానికి ఏదైతే యొక్క రాజానగరం మండలంలో ఏదైతే మండపేట నియోజకవర్గంలో ఉన్న కేశవరంలో సంబంధించిన పెట్టి కోకోకోలా ఫ్యాక్టరీ వెనకాల ఉన్న మెట్టపై ఉన్నట్టు సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో అక్కడ మన బీఆర్కే ద్వారా కూడా మన ప్రతినిధులు వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో మాత్రం దాన్ని విజువల్స్ ద్వారా సేకరించడం జరిగింది. అక్కడ చెప్పిన రిషిగుర్స్ ఎవరైతే స్పెషల్ అధికారులు చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి వరకే మేము దాన్ని పట్టుకుని పూర్తి స్థాయిలో బంధిస్తామని చెప్పడం జరిగింది. అయితే మరలా ఈ రోజు ఉదయం ఏదైతే ఈ యొక్క మండపేట నియోజకవర్గం కేశవరం రోడ్లో వేములపల్లి రోడ్లో ఉన్న దూపుడు మెట్ట వద్ద ఉన్న ఏదైతే అక్కడ ఒక రైతుకి అయితే మాత్రం పులి గాండ్రించి శబ్దం వినిపించడంతో ఎవరైతే ఆ రైతు పోలీసులకు అధికారులకి సమాచారం అందించడం హుటాహుటిన అయితే మాత్రం మరలా ఈ ప్రాంతానికి అయితే మాత్రం వారైతే మాత్రం పరిగెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా ఈ యొక్క పెద్ద పులి సంబంధించినటువంటి పాత ముద్రల ద్వారానే దీన్ని ట్రేస్ చేస్తారు తప్ప ఇప్పుడు వచ్చి దాన్ని ఏ విధంగా ట్రాక్ చేసి దొరికిందా లేకపోతే ఎక్కడైనా దానికి విజువల్స్ దొరికిన విధానం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే చెప్పొచ్చు. అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తిగా కనబడుతుంది. తూతూ మంత్రంగానే జరుగుతాయి తప్ప దీన్ని రిస్క్ టీంలో రిస్క్ చేసి దీన్ని పూర్తిగా బాధ్యతంగా చేయట్లేదని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, పొలాల్లోకి వెళ్తున్న కూలీలు కానివ్వండి, కంటి నిద్ర లేకుండా కూడా చాలా వరకు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క పెద్ద పులి దొరుకుతుందా లేదా అనేది విషయంగా కూడా ఉంది. అయితే ఏదైతే 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి 200 కేజీలు కలిగినటువంటి యొక్క బరువు గల యొక్క పెద్ద పులి అయితే మాత్రం ఇది పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు పరిగెట్లు పెట్టిస్తుంది. అటు ప్రజల్లో కూడా భయభ్రాంతులు చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే రైతుల సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఉదయం ఏదైతే ఇక పౌల్ట్రీ పక్కన ఉండడంతో ఉదయం 7 గంటల సమయంలో గాండ్రింపు వినబడింది. దాని గర్జన వినబడంతో అధికారులకు సమాచారం అందించామని చెప్పడం జరిగినా సరే అధికారులు ఓట్లు చేయడం జరిగింది. మరలా మామూలుగానే మసిబూసి మారడిగా చేసే విధానంలో అయితే మాత్రం పరిస్థితి తప్ప రోజు కూడా చూస్తాము చేస్తాము అంటున్నారు తప్ప ఇప్పటికి కూడా అధికారులు అయితే మాత్రం ఎటువంటి నివేదిక ఇవ్వలేకపోయారు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని బంధించే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. వైద్యులు అయితే వచ్చి రావడం జరిగింది కానీ ఇప్పుడు కూడా దాన్ని అయితే మాత్రం బంధించే ప్రయత్నం చేయలేకపోవడంతో అటు స్కూల్కి సెలవులు ఇచ్చేశారు, ఇటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు సెలవులు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా సెలవులు ప్రకటించడంతో ఏటు దిక్కి చూసిన పరిస్థితుల్లో ఉన్నారు. పొలాల్లోకి వెళ్ళడం కూడా రైతులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అయితే ఏదైతే ఈ యొక్క మండపేట నియోజకవర్గం కేశవరం సంబంధించిన ఏరియాల్లోనే ఇది తిరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే మాత్రం వాటి సమాచారం ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని ప్రత్యేకంగా నిఘా అయితే మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే పులి ఎప్పుడు పట్టుకుంటారో లేదో అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. అదిగో పులి ఇదిగో మేక అంటూ కూడా అధికారులు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటే వెనకాల పరిగెడుతున్నారు తప్ప ఎటువంటి పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో అయితే మాత్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది దొరికిందా తనువుగా చూసుకున్నట్లు ఫేస్బుక్ లో పూర్తి స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అయితే మాత్రం ఫేక్ అకౌంట్ల ద్వారా అక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులు చేయడంతో జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో నరసింహన్ కూడా ఇటువంటి ఫేక్ సమాచారం చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ కీర్తి చేకూరు కూడా నిన్న ఏదైతే స్థల సంఘటనకి జర్రంపల్లి సంఘటన చేరుకుని పూర్తిగా కూడా అధికారులు సమీక్ష సృష్టించి ఈ పులిని వెంటనే బంధించాలని చెప్పేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి పూర్తిగా కూడా అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఏదైతే పెద్ద పులిని అధికారులు పట్టుకుంటారా లేదా దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారా అనేది కూడా పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.